దావోస్ వెళ్ళి రోజు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగాలు పెట్టుబడులు తీసుకురావడంపై ఎలా ఇది చాలా గర్వించదగిన విషయం అండి. ఇది ఆయన చేసే కృషి చాలా గణనీయంగా చేస్తున్న కృషి. ఆ కృషికి అందరూ అందుకోవాలని దాన్ని ఆలోచిస్తూ పిల్లల్ని కూడా మోటిఫై చేసి పిల్లల్ని కూడా ఆ చదువుకి ఆ లెవెల్కి తీసుకెళ్లాలని మా కోరిక అండి. ఐటీ శాఖ మంత్రి గత ప్రభుత్వం ఐటీ శాఖ మంత్రికి ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి ఆదాయం మురిక్కాలం తీసుకొచ్చి మా నారా లోకేష్ గారితో పోల్చమాకండి. దావోస్కి వెళ్ళి చలికి ఉందని నాకు వచ్చిన మంత్రి గురించి మా దగ్గరికి ఎందుకు సార్ మాట్లాడొద్దు. అలాంటి వాళ్ళు చీప్ గురించి మాట్లాడుకుని వాళ్ళ పెద్దవాళ్ళు చేయొద్దండి. వాళ్ళు మర్చిపోయారు జనాలు. నారా లోకేష్ గారు ఏం చేస్తున్నారో చూస్తున్నారు ఇప్పుడు. అసలు ఆ మురిక్కాలవల గురించి మా దగ్గర వద్దు సార్. ఆ ఎన్ని జనాలు మర్చిపోయారు ఆ మురిక్కాలవల గురించి. అంటే చివరిగా నారా లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మా యువ నాయకులు రాష్ట్రానికి ముఖ్యమంత్రి వర్యులు తనయుడు నారా లోకేష్ బాబు గారికి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు యూ అన్నయ్య. వైసీపీ గవర్నమెంట్ గత ఐటీ శాఖ మంత్రికి ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి తేడా అస్సలు నక్కకి నాగలోకానికి ఉన్న అంత తేడా ఉంది. ఎలాగనంటే ఒక జగన్ తీసుకుందాం, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తాడు, కాలు పట్టుకొని వస్తాడు, బయటకు వచ్చి ఏం అడిగాడని ఎప్పుడైనా చెప్పాడా? దేనికి వెళ్ళాడో తెలియదు. డబ్బు దాచుకోవడానికి వెళ్ళాడా, లేకపోతే ఆయన జలసా చేయడానికి వెళ్ళేవాడో లేదు. ఇప్పుడు వెళ్తే మీరు లైవ్ లో చూస్తున్నారు, చూశారుగా మొన్న అక్కడ పెట్టుబడి దావోసులు పెట్టుబడికి ఎలాగా పాకులాడుతున్నారు, ఎంత కృషి చేస్తున్నారు. అది దట్ ఈజ్ చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్. యువ కిషోరం ముఖ్యమంత్రి వర్యులు తనయుడు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఐటీ శాఖ మంత్రికి ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రి తేడా గతంలో ఐటీ శాఖ మంత్రికి ఇప్పుడున్న ఐటీ శాఖ మంత్రికి వాళ్ళు చదువుకున్న దాంట్లో చాలా పెద్ద తేడా ఉంది. కోడిగుడ్లు పెట్టి ఇదే అభివృద్ధి, ఇదే పారిశ్రామిక అభివృద్ధి అని చెప్పి చూపించిన వ్యక్తి అమర్నాథ్ గారు. నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది గతంలో ఉన్న ఐటీ మంత్రికి ఇప్పుడున్న ఐటీ మంత్రికి. ఈ రాష్ట్ర ప్రజలకి ఖచ్చితంగా నూతన పారిశ్రామిక విధానం ద్వారా కొత్త కంపెనీలు తీసుకొచ్చి అనేక మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు చూపిస్తారనేది మేము ఖచ్చితంగా నమ్ముతా ఉన్నాం. రోడ్ల పరిస్థితి చంద్రబాబు గారు వచ్చినాక బాగున్నాయి. అంతకుముందు ఏ రోడ్డుకి వెళ్ళినా కానీ 10 నిమిషాల్లో వెళ్ళే జర్నీ అరగంట పట్టేది. ఇప్పుడు మామూలుగా 10 నిమిషాల్లో జర్నీ సాగుతుంది. సార్ ఈరోజు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు దావోస్ వెళ్ళి రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం ఇప్పుడు మన స్టేట్ డెవలప్మెంట్ కోసం సెంట్రల్ సపోర్ట్ మోడీ గారికి ఉంది. ఇవాళ దావాస్ వెళ్ళినాక అక్కడ మాట్లాడి మన కంపెనీలు తీసుకొస్తే ప్రయత్నిస్తున్నారు. బాగుంది.